వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో కూరుకొని పోయింది. ముఖ్యంగా విద్యుత్ సమస్య ఏదైతే గత 30 సంవత్సరాల నుంచి 4th కేటగిరీలో పవర్లూమ్లకు 50% సబ్సిడీ కొనసాగుతున్నదని దాన్ని సెస్ అధికారులు దౌర్జన్యంగా ఇది 4th కేటగిరీ కాదు 3rd కేటగిరీకి మార్చి లక్షలాది రూపాయల బిల్లులను దౌర్జన్యంగా పవర్లూమ్ యజమానుల మీద వేయడం వలన దాదాపుగా సుమారు 3000 పవర్లూమ్స్ తుక్కు కింద అమ్ముకోవడం జరిగింది. మిగతా వాటికి పవర్లూమ్స్లో కూడా అన్నిటికి కూడా 3rd కేటగిరీగా 2 మీటర్ల కంటే 10 హెచ్పీల కంటే ఎక్కువ ఉన్న వాటికి 3rd కేటగిరీ అని చెప్పనేసి వాళ్ళు బిల్లులు వేసి అది కూడా సంవత్సరము క్రితం ఒక్కొక్క యూనిట్లకు 3 సంవత్సరాల బిల్లులు వేస్తూ లక్షలాది రూపాయలు బకాయిలు చూపెట్టడం వల్ల పవర్లూమ్లు అన్నీ కూడా బంద్ అయినాయి. దానికి సంబంధించిన దాని మీద యజమానులు ఆందోళనకు గురైనరు. కార్మికులు దాదాపు ఒక 10 మంది కార్మికులు ఆత్మహత్య చేసుకోబడ్డారు. ఈ విషయాన్ని ప్రభుత్వానికి ఈ సమస్యను పరిష్కరించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కూడా ఈ సమస్య తీవ్రతను గుర్తించకపోవడము, అసలు సమస్యనే లేదా అన్నట్టుగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఈ సెస్ అధికారుల దౌర్జన్యం, ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి మేము నిరసనగా ఈ యొక్క కార్యక్రమాలు 8 రోజుల నుంచి చేస్తూ ఉన్నాం. నిరాహార దీక్షలు. మొన్న హైదరాబాద్ వెళ్ళి ధర్నా కార్యక్రమం చేసినాము. ఈరోజు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి ఈ కార్యక్రమం చేస్తున్నాము. అయినా కూడా ప్రభుత్వం ఈ నిర్లక్ష్యం వహిస్తున్నది. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా యొక్క చిన్న సమస్యలు, ఇవి పెద్ద సమస్యలు కాదు, దీనికి కోట్ల 100 కోట్లు 1000 కోట్ల బడ్జెట్ కాదు, చిన్న చిన్న సమస్యలు చిన్న చిన్న కోరికలను తీర్చాలని, మా యొక్క పవర్లూమ్లకు 10 హెచ్పీల వరకు కరెంటు ఉచితంగా ఇవ్వాలని, మిగతా 10 హెచ్పీల పైన ఉన్నటువంటి దానికి 4th కేటగిరీలో ఉంచుతూ 50% సబ్సిడీ ఇవ్వాలని, అలాగే గత ప్రభుత్వం దాదాపుగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు 10 కోట్ల మీటర్ బట్ట వరకు ఆర్డర్ ఇచ్చింది. ఈ ప్రభుత్వం మాకు హామీ ఇచ్చినారు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు. గత ప్రభుత్వం కంటే ఇంకా మేలుగా మీకు ఆర్డర్లు వస్తాయని చెప్పినారు. అయినా కూడా అరాకొర 10 లక్షల మీటర్లు 12 లక్షల మీటర్లు ఆర్డర్లు ఇస్తే అది 1 రోజు 2 రోజుల పని మాత్రమే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు. దయచేసి మీరు ఏ విధంగా పిలుపులు చేస్తారో, ఏదో చేస్తారో, ఎట్లా చేస్తారో తెలియదు, కానీ ప్రభుత్వ ఆర్డర్లు కూడా చాలా మట్టుకు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకి ఇస్తేనే పరిశ్రమ అని కూడా అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. దయచేసి తప్పనిసరిగా ఈ యొక్క మా యొక్క విన్నపాలను మన్నించి మాకు సహాయం చేసి మా పరిశ్రమను, మా కార్మికులను, మమ్మల్ని కాపాడాలని కోరుతున్నాము. అలాగే గత ప్రభుత్వం బకాయిలు ఉన్నటువంటి వాటిని దాదాపు ఒక 100-150 కోట్లు రిలీజ్ చేసినారు. అవి కూడా అస్తవ్యస్తంగా రిలీజ్ చేసినారు. వాటిని కూడా వెంటనే తక్షణమే విడుదల చేసి పరిశ్రమను ఆదుకోవాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాం.